ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే ఏం లేవు, చెప్పాలంటే పెద్ద మ్యాటర్ ఏం లేదంట. 2 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చాను, వేస్ట్ అనిపిస్తుంది నాకు ఎందుకు. చిన్నప్పుడు ఈ అమ్మాయి అంటే చాలా భయం నాకు. టీచర్ వాళ్ళు తిట్టారు అంటే మెయిన్ రీజన్ ఈ అమ్మాయి. గట్టి గిల్లేసేది. ఈ కళ్యాణి అక్క వస్తుందంటే భయం. ఈ అమ్మాయిని అయితే ఒకసారి కొట్టడానికి కుర్చీ ఎత్తుకుని వచ్చారు. యాక్చువల్ రీజన్ ఈ అమ్మాయి వల్లే. మంచిగా చెప్పండి. స్ట్రాంగ్ గా బిజినెస్ పెట్టుకుంది, దొబ్బేసిన బిజినెస్. తర్వాత జాబ్ చేసింది, అది కూడా దొబ్బేద్దాం అనుకుంది. ఉన్నది కానీ వెయిట్. ఓకే, బూతులు లేవు కదా. అలా కాదు బంగారం, ఇలా చూపించాలి నువ్వు దూరం నుంచి. You better move when the beat drops. నిజంగానే ఎందుకు ఫీల్ అవుతున్నావు? బావగారికి ఏమన్నా అవుతుంది. బావగారికి ఏమన్నా అవుతుందా? కళ్యాణిని ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు జస్ట్ ఆర్డినరీగా ఒక అమ్మాయిని చూస్తున్నామేమో అనిపించింది. బట్ మనం చిన్నప్పటి నుంచి ఒక పెళ్ళి అనగానే ఒక టైప్ ఆఫ్ థాట్ వస్తుంది మనకి. అలానే మమ్మీలో చూసుకున్నట్టు మమ్మీలో ఉన్న క్వాలిటీస్ తనలో ఉంటాయా లేదా అని ఒక ఈ ఫీల్లో ఉండేవాళ్ళం మనం. టు బీ ఫ్రాంక్, ఆన్ ద ఫస్ట్ మీట్ ఐ నో దట్ మమ్మీ దగ్గర ఉన్న కొన్ని క్వాలిటీస్ తన దగ్గర ఉన్నాయి. అంటే యూజువల్గా ఇప్పుడు వరకు మాట్లాడుకున్న దాంట్లో అయితే ఒక 3-4 టైమ్స్ నేనే గట్టిగా అరుచుంటానేమో, మాట్లాడుకు ఫోన్ పెట్టే అది ఇదని చెప్పి. తను ఒకసారి కూడా ఎప్పుడు వాయిస్ కూడా రేస్ చేయడు అసలు. ఎప్పుడైనా మా మమ్మీ ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది అనమాట తనకి. ఏదన్నా తిరిగి అన్నా కూడా ఏమనుకోకపోవని. యూజువల్గా అబ్బాయిలు వాళ్ళ మమ్మీలు చెప్తూ ఉంటారు, మా అబ్బాయి ఏమన్నా అంటే మనసులో పెట్టుకోకనమ్మా అని. తను కూడా ఏం పర్లేదు అత్తయ్య గారు, నేనేం అలా అనుకోను, అరుస్తూ ఉంటుంది, ఏం పర్లేదు అని చెప్తాడు. సో వెరీ ఫ్రెండ్లీ.
ఎక్కడ స్టార్ట్ చేయాలి? చిన్నప్పటి నుంచి మంచి ముచ్చు బంగారం. చాలా అల్లరి, అస్సలు కుదురు కాదు. చాలా చాలా అల్లరి. అమ్మాయిలు షాపింగ్ అంతా చేసేస్తాడు వాడే. సో వదినకి ఏ ప్రాబ్లం ఉండదు. అమ్మ మరి నీకు కావాల్సిన కాల్ వచ్చిందా? ఏ కాల్ అయితే కావాలనుకున్నాను? ఇట్స్ WD. I think we just feel excited. Everyone feels, but I feel more excited because I'm getting married this day, and that to get to marrying to Kalyani will be a biggest dream of my life. సాక్షిగా నువ్వేళ్ళు మనకుండే అండదండగా బంధుమిత్ర సమేతంగా చేరవచ్చగా ఈ కళ్యాణ పండుగ చూసేరుగా. నా సుఖివే నా ప్రాణమే నూరేళ్ళు నాతోనే అది చాలే. నా మదిలో నా హృదిలో పెళ్ళైంది కదా, మరి తర్వాత బామర్తికి మీరు ఏమేమి టిప్స్ ఇద్దాం అనుకుంటారు? టిప్స్ ఏమి లేదు నాన్న, ఏమన్నా సరే నువ్వు ఎలాగెలాగంటే ఏ ఇబ్బంది లేదు, సైలెంట్ గా ఉండాలి. సైలెంట్ గా ఉండాలండి, ఉంటే అంతా బాగుంటది. అంతేగంటే ఈ కొడుకు పెళ్లి అవుతుంది కదా, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు చెప్పు. ఎక్స్పీరియన్స్ చెప్పరా. ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? పెళ్లి తర్వాత పెళ్ళని చెప్పిన వాడు వినాలి. మూడు సార్లు వచ్చింది గేమ్ బాగా వచ్చింది.